అన్యాయాన్ని నీకు అంగీకరించే శక్తి లేదు కాబట్టి, నువ్వు దోపిడీదారుడు కాబట్టి, నువ్వు అన్యాయానికి పెద్దపీట వేసే దరిద్రం ఉండకూడదు కాబట్టి నువ్వు నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నావు. ప్రజలని చూస్తున్నారు కదా, ఎవరి ఇంటెన్షన్ ఏంది చూస్తున్నారు కదా, తంతరు పట్టుకొని. ఓకే, ఎల్లకాలం ఎవరిని మోసం చేయలేవు, ఎల్లకాలం ఎవరిని అణిచిపెట్టలేవు, ఎల్లకాలం ఎవరి భూములు గుంజుకోలేవు. అర్థమైందా? గుంజుకుంటే ఎట్లెట్లా ఉద్యమాలు వచ్చినాయి ప్రపంచం అంతా. ఇలా నేపాల్ ఎందుకు వచ్చింది? ప్రజలకేమో తినడానికి తిండి లేదు, నిరుద్యోగము, అధిక ధరలు, అన్ని ప్రజలేమో రోజు సచ్చుకుంటూ ఎడుతుంటే నువ్వేమో రాజభోగాలు అనుభవిస్తూ ఊరుకుంటారా? కాల పెట్టిర్రు. ఫ్రెంచ్ ఉద్యమం ఎందుకు వచ్చిందిరా? రష్యాలో జార్లకు వ్యతిరేక ఉద్యమాలు ఎందుకు వచ్చినాయిరా? రెవల్యూషన్స్. ఎందుకంటే ప్రజలు గొడగొడ ఏడ్చి యొక్క అత్యంత కఠిన యొక్క బాధలు అనుభవిస్తుంటే నువ్వు రాజభోగాలు అనుభవిస్తే ఏడవర్రా? సేమ్ ఇట్లనే అవుతుంది. నీకు అమ్మని కూడా అలవెడతారు అన్ని. రామోజీ రెడ్డిలా వాళ్ళు ఎన్ని నిజమైన భూములని ఎన్ని